మే 7 అంటే ఈరోజు ఉదయం అర్ధరాత్రి 1 గంట తర్వాత భారత దళాలు జరిపినటువంటి దాడిలో దాదాపుగా 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత ప్రభుత్వం సైనికులు చేపట్టినటువంటి ఈ చర్యకు మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంట్లో జైషే ఈ మొహమ్మద్కి చెందినటువంటి చీఫ్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందినట్లుగా తెలిసింది. దీన్ని ఆయనే స్వయంగా ప్రకటించడం జరిగింది. మసూద్ అజర్ ఒక పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబానికి చెందినటువంటి 10 మంది వ్యక్తులు మృతి చెందారని, అయితే దానికి తానేమీ బాధపడట్లేదని, వారు అల్లా దగ్గరకు వెళ్ళటం జరిగిందని, వాళ్ళల్లో తాను లేనందుకు బాధపడుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తన సోదరి భర్త, అలాగే మేనల్లుడి భార్య, మేనకోడలు, అలాగే ఒక 5 పిల్లలు, ఇలా ఓవరాల్గా ఒక 10 మంది మృతి చెందినట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. భారత సైనిక దళం చేసినటువంటి ఈ దాడిలో తన కుటుంబ సభ్యులు మృతి చెందిన మాట వాస్తవమేనని చెప్పి ఆయన తెలియజేశారు.